ఓం హ్రీం భైరవి క్లాం హ్రీం స్వాహ. నమస్తే. ఈరోజు మనము 2026 జూన్ మంత్ లో ఈ రాశి ఫలానికి పోవడానికి ముందుగా ఫస్ట్ వచ్చేసి చూడండి, ఎంతో మంది ఒకే రాశిలో పుట్టి ఉంటారు, ఒకే నక్షత్రంలో పుట్టి ఉంటారు. సో వాళ్ళ భవిష్యత్తు ఒకేలాగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైం మిస్టేక్ గా ఉంటుంది అనమాట. చాలా మంది పుట్టిన డేట్ కానీ టైం కానీ సరిగ్గా ఉండవు. అప్పుడు మనం ఏం చేయాలంటే హస్తరేఖలు, చేతిరేఖలను పెట్టి జాతకము చేతిరేఖల్ని మ్యాచ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు గజకేసరి యోగం జాతకంలో ఉంది, అది చేతిలో ఉందా ఫస్ట్ చూడాలి. ఇప్పుడు గురుగ్రహం చేంజ్ అవ్వబోతుంది. ఆ గురుగ్రహం చేంజ్ అవ్వడం వల్ల మీ రాశిలో గురుగ్రహం ఎలా ఉంది, మీ చేతిలో ఎలా ఉంది, రేఖలు ఎలా ఉన్నాయి. సో ఒక పెళ్లి జరగాలంటే శుక్రరేఖ ఎలా టచ్ అయిందా ఆ ఏజ్కి, అలాగే జాతకంలో దశా పీరియడ్ ఉందా, ప్రశ్నశాస్త్రంలో ఉంది, మూడు కూడా కంబైన్ చేసి మనం భవిష్యత్తు గురించి చెప్పాలి. కానీ ఊరికే ఒక రాశిలో పుట్టిన వాళ్ళకి అందరికీ ఒకేలాగా జరుగుతుంది, ఒక నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరికీ ఒకేలాగా ఉంటుందని చెప్పకూడదు. ఇది నిజమైన జ్యోతిషం కాదు. అందుకని అలా చూడాలంటే మీరు భైరవి ఆస్ట్రోలో బుక్ చేస్తే మీ జాతకం మీ అరిచి రెండు కూడా కంబైన్ చేసి మీ జీవితంలో జరిగిపోయే ఈవెంట్ ని మనం ప్రైడ్ చేయొచ్చు. సో అలా మీరు భైరవి ఆస్ట్రోలో ఈ ఒక కన్సల్టేషన్ మీరు తీసుకోవచ్చు. వృషభ రాశి 2026 జూన్ మంత్ లో వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఎన్ని పాజిటివ్ విషయాలు ఉన్నాయి, నెగటివ్ విషయాలు ఉన్నాయి మనం చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి రాశాధిపతి అయిన శుక్రుడు 2వ ఇంట్లో ఉన్నాడు. తర్వాత గురుగ్రహం కూడా మనం చూడండి. గురుగ్రహం వచ్చేసి జూన్ 2వ తారీఖు టైంలోనే ట్రాన్సిట్ అవుతుంది కాబట్టి గోచారంలో. అది చూసినప్పుడు ఈ గురుగ్రహము 2వ ఇంట్లో ఉండడము, 3వ ఇంటికి వెళ్ళడం, ఇదన్నీ వచ్చేసి మీరు చాలా జర్నీలు చేస్తారు. ఎక్కడో ఒక టెంపుల్కి మీరు చాలా రోజులు వెళ్ళాలనుకుంటున్నారు, వెళ్ళలేకపోతున్నారు. కానీ ఇప్పుడు ఆ టైము సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది, ఖచ్చితంగా అక్కడ వెళతారనమాట. ఖచ్చితంగా మీరు అక్కడ ఆ ఒక ప్లేస్కి వెళ్ళి భగవంతుడి ఆశీర్వాదం తీసుకుంటారు అనమాట. మ్యాక్సిమం పాసిబిలిటీస్ ఉంటాయి. అన్న తమ్ముడి మధ్య ఏదైనా గొడవలు వచ్చి దూరమై ఉంటే, అన్న తమ్ముడి మధ్య యూజువల్ గా ఏదైనా గొడవలు వచ్చి ఉంటాయి కదా, అది కాంప్రమైజింగ్ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అలాగే మీ తమ్ముడు, మీ చెల్లి ఎవరైనా ఉండి వాళ్ళు జాబ్కి ట్రై చేస్తూ ఉంటే చాలా చాలా మంచిది అనమాట. ఈ ఒక గురుగ్రహం చేంజ్ అవ్వడం వల్ల, అలాగే 11వ ఇంటిని గురుగ్రహం చూడడం వల్ల యూజువల్ అనే మీరు చేస్తున్న బిజినెస్ లో మీకు సక్సెస్ ఎక్కువగా ఉంటుంది, లాభం ఎక్కువగా ఉంటుంది. అలాగే దశమ భావం మనం చూస్తే రాహు ఉండడం వల్ల ఖచ్చితంగా జాబ్ లో అన్నెసరీ చేంజెస్, కొత్త జాబ్ దొరకడంలో డిలే అవ్వడము, జాబ్ దొరకడంలో డిలే అవ్వడం, అలాగే వచ్చిన జాబ్ లో శత్రువులు, ఒక మీకు సరిలేని ఒక సిచ్యువేషన్ ఉన్న ఒక జాబ్, ఇంకా జాబ్కి వెళ్ళారు కానీ ఆ ఒక ఎన్విరాన్మెంట్, ఆ ప్లేస్ మీకు ఇష్టం అవ్వట్లేదు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి జరుగుతుంది. అలాగే ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి యూజువల్ గా మ్యారిటల్ లైఫ్ లో కూడా ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సప్తమాధిపతి 12వ ఇంట్లో. యూజువల్ గా ఈ సంబంధం చూస్తున్న వాళ్ళకి ఫారిన్ నుంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. చతుర్థ భావంలో ఉన్న కేతు ఇంటిలో అనవసరమైన గొడవలు, టెన్షన్లు చేస్తాడు. డబ్బులు మీరు లాస్ చేసుకుంటారు, అప్పులు ఎక్కువ అయ్యే అవకాశాలు ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే ఆ 11వ ఇంట్లో ఉన్న ఒక శని గ్రహం వల్ల యూజువల్ గానే సడన్ గా లాభం వచ్చే అవకాశాలు కూడా ఈ రాశిలో ఉంటాయి. మీరు ఏదో ఒక బిజినెస్ చేశారు, లేక ఇన్వెస్ట్మెంట్ చేశారు, సడన్ గా మీకు లాభం వచ్చేసింది. ఇలాంటి పాసిబిలిటీస్ కూడా ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఉంది. ఇన్ని విషయాలు వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి.